ఒక్కళ్ళని అంటారు. ప్రతి ముందు అన్నమయ్య జిల్లాలో అదే చిత్తూరులో అప్పుడు పెట్టినప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరైతే మీ అందరి పేర్లు కూడా ఇందులో రాసుకున్నారని చెప్పి పోలీసులు డైరెక్ట్ గా బెదిరించారు ఆయన. అప్పటి నుంచి కదా అసలు అది మొదలైంది. దేశాన్ని నడవనీయకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళ మీద అంటారు. చట్టం అనేటువంటిది ప్రభుత్వానికి చుట్టం అనేది ఆయనకి తెలుసు. వాళ్ళ మీద ఏ బుక్కుల్లో ఏం రాసుకుంటే ఏంది ఉపయోగం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు కొమ్ము కాసే అధికారులు పెట్టుకుంది. వైసీపీ వచ్చాక మరి అంతే చేస్తుంది కదా. అంతేగాని తెలుగుదేశం కొమ్ము కాసే అధికారులు మాకు కూడా పనిచేసి పెట్టండి సార్, ప్లీజ్ సార్, మీ లేబర్ దిక్కులేదు అంటుందా. అధికార యంత్రాంగం వర్టికల్ గా డివైడ్ అయిపోతే ప్రాంతీయ పార్టీల హయాంలో, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కొంత నిజాయితీ ఉంది. ఒకప్పుడు చంద్రబాబులో ఆ దరిద్రపు అలవాట్లేదు. చంద్రబాబు మీరు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు బిఫోర్ 2004 పరిపాలన అంతా కూడా అధికారుల పాలనే. ఐఏఎస్లు ఐపీఎస్లు పవర్ఫుల్ వాళ్ళు ఉంటుండేవాళ్ళు. ఒక సురేంద్ర బాబు, ఒక ఏబి వెంకటేశ్వరరావు, ఒక డిటి నాయక్, ఒక సుదీప్ లక్టకియా, ఒక పిఎస్ఐ ఆంజనేయులు, ఇట్లాగా అనేక మంది ఎందుకని సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ తెలుగుదేశం వాడు తప్పు చేసినా బొక్కలో దేమని చెప్పేవాళ్ళు. కాబట్టి ఆ రోజున చంద్రబాబుకి విపరీతమైన వాల్యూ. ఆ తర్వాత అందువలన ఆఫీసర్లకు కూడా విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు కింగ్. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పేరు అప్పుడే కదా బాగా వెలుగులోకి వచ్చింది. ఎవరిని లెక్క చేయకుండా చేస్తాడు అనేటువంటిది. అట్లాగా అధికారులు ఇదేంది. కానీ ఆయన 2004లో ఓడిపోయాక